హాయ్ ఫ్రెండ్స్, గల్ఫ్ దేశాల్లో ఉన్న వాళ్ళందరూ ఏనండి. రెడ్డి ప్రసాద్ గారి మీద ఎట్టేమన్నాడు, వదిన మీదనే. వదిన ఎస్కేప్ అయిపోయింది. రెడ్డి ప్రసాద్ కూడా ఆడే కిడ్నాప్ చేశాడు అని చెప్పమంటున్నారు. నేనైతే ఫోన్ ఎత్తట్లేదు. నేనేం చెప్పను, మరి నాకు సమాధానం ఏం చెప్పాలో తెలియట్లేదు. నేను ఎక్కడే చెప్తాను. చూడండి, వీడి పేరు యాసర్ అని చెప్తాడు, అలియాస్ సైఫుద్దీన్ వీడి పేరు. ఓకేనా, బెహ్రెయిన్ లో ఉంటాడు ఈ నా కొడుకు. నేను జరిగిన విషయం ఏందో మీకు చెప్తా చూడండి ఒకసారి. ఈ నా కొడుకు ఏం చేశాడో పాప మా అమ్మాయిని, ఆ సిస్టర్ ని ఎంత దారుణంగా హింసించాడు నేను చెప్తా చూడండి. చూడండి ఈ నా కొడుకు చూడండి ఏం చేస్తున్నాడో. ఫోన్ చేయించామని నూరుకోను, నేనేం చేస్తాను నాకే తెలియదు అంటున్నాడు. భయం వేస్తుంది ఈడు మాటలు, ఈడు చూస్తుంటే నాకు భయం వేసేస్తుంది. సో ఇప్పుడు మీకు ఫోటోలో చూపించా కదా ఆ నా కొడుకుని. ఓకే, వీడే ఓకే, వీడిని చూపించా కదా. వీడి పేరు వచ్చి సైఫుద్దీన్ అలియాస్ యాసర్ అట పెట్టుకున్నాడు. ఓకేనా, వీడు ఏం చేస్తాడంటే, వీడు ఒక అమ్మాయిని తీసుకొచ్చాడు, ఒక అరేబియా వాళ్ళకు అప్పచెప్పాడు. ఓకేనా, ఆ ఇంట్లో నెల అయిపోయింది. ఓకేనా, ఆ ఇంట్లో కొద్ది సమస్యల వల్ల పాపము నాకు అన్నం పెట్టట్లేదు, తిండి పెట్టలేదు, తిప్పట్లేదు. ఓకేనా, అంటే వాళ్ళు విపరీతమైన కొడతారంట పాపం, విపరీతమైన కొడితే పండు కూడా ఇరిగిపోయిందంట. ఆ అమ్మాయి బయటకు వస్తే సేవ్ అవుతుంది ఖచ్చితంగా. ఈ రోజు కాబట్టి 4 రోజులకు 5 రోజులు సేవ్ అవుతుంది. మేము ఏం చేయాలో మొత్తం ఇన్ఫార్మ్ ఇచ్చేసినాం బెహ్రెయిన్ గవర్నమెంట్ టీమ్ కి. ఓకేనా, ఈ నా కొడుకు ఏం చేశాడంటే, ఓకేనా, నిన్న నా గురించి ఒక ఆఫీసులో వీడియో పెట్టాడు. నేను లేనప్పుడు చూపిస్తా చూడండి మీకు. వీళ్ళ సిస్టరు, ఈ అమ్మాయి, ఈ ఎవరు ఇబ్బంది పడిందో ఆ అమ్మాయి వాళ్ళ సిస్టర్ ఇక్కడ ఉన్నది. ఓకేనా, ఏదో ఈయన నమ్మి కాపీలు ఇస్తే ఈడు తీసినాడు, డబ్బులు దెంగేసినాడు, కేసు పెట్టించినాడు. పాపం కేసు పెట్టించాడు. వీడికి అన్నే ఉంది, ఈడికి అన్నే ఉంది ఆవిడ. వీడితో ఉండే మనిషి, ఆడ మనిషి బంధించేసి దారుణంగా హింసిస్తున్నారు. మీకు అన్ని వినిపిస్తే మీరు తట్టుకోలేరు. ఇంట్లో పనిచేసే మన ప్రతి కంట్రీలో, గల్ఫ్ దేశాలు ఇంట్లో పనిచేసే వాళ్ళు, ఓకే, ఇంట్లో మన లేడీస్ కానీ, హౌస్ బాయ్లు కానీ, హౌస్ డ్రైవర్లు కానీ మీ మనసు తరక్కబోతుంది. ఎందుకంటే మీరు కూడా అట్లే చేస్తున్నారు కాబట్టి. ఎంత దారుణంగా హింసిస్తారంటే, వీడి ఇంట్లో పెట్టుకొని, వీడి ఫ్లాట్ లో పెట్టుకొని, వీడి రూమ్ లో ఆ అమ్మాయిని కొట్టడం, తిండి లేకుండా, నువ్వు ఇజ్జి రెడ్డి ప్రసాద్ని నువ్వు కిడ్నాప్, అతను నిన్ను తీసుకుపోయినట్టు కిడ్నాప్ చేపి ఎంత ఫ్రేకు నా పైన. ఒరే, నీలాంటి నా కొడకల్ని ఎంత మంది చూశానరా నేను. రే యాసరా నా కొడక అలియాస్ సైఫుద్దీన్. ఓకేనా, నా కొడకల్ని ఎంతమంది చూశానరా నేను. నువ్వు నా కాడికి వచ్చి వీడియో పెట్టావు నిన్న నేను లేనప్పుడు. ఒరే, నువ్వు మగతనం ఉంటే నేను సించుతాను, ఆరాచనన్నావు. ఒక ముసలతను తీసుకొచ్చావు. ఇట్లా చాలా ఇబ్బందిగా ఉందన్నా. వాడు డబ్బులు అడుగుతున్నానన్నా, 1000 దినార్లు అడుగుతున్నాడు, 800 అడుగుతున్నాడు. దానికి ఎంత అయింది, దీనికి ఎంత అయిందన్నా. మీ కట్టేదానికి రెడీ అన్న, ఆ అమ్మాయిని సేవ్గా ఇంటికి పంపి అన్న. ఈడు డబ్బులు తీసుకొని మళ్ళీ అమ్మాయిని జైల్లో పెట్టిస్తాడు. ఇదే మాదిరి ఎంతో మందిని క్యాన్సిల్ చేసి బెహ్రెయిన్ కి ఇట్లా మోసం చేసి మమ్మల్ని నాశనం చేశాడన్నా. వీడి గురించి వీడికి వచ్చిందాకా తెలియదన్నా. వీడితో ఉండే మనిషి ఇద్దరు మాకు అట్లా మాట చెప్పి, కళ్ళ మాటలు చెప్పి మా అమ్మాయిని వీడికి రప్పించాడుగా చేశారన్నా, మా ఊరమ్మాయిని. మళ్ళీ వీడికి వచ్చి నాకు సీన్ రివర్స్ అయిందన్న, దారుణంగా హింసిస్తున్నారన్న. ఏంటని నేను అడిగితే, హే నువ్వు ఎవరు చెప్పుకో, ఏం పిక్కుంటావు అని చెప్పాడన్న అని చెప్పేసి బాధపడుతూ చెప్పింది. ఓకే, నేనేం చేసిన, నెంబర్ పంపించింది. జస్ట్ వీడు నెంబర్ ఊరికే సేవ్ చేసిన. సర్లే, నిన్న శుక్రవారం కదా, వీడు శనివారం మాట్లాడదాంలే. ఏంది బ్రదర్, వాళ్ళు డబ్బులు కడతారంట, ఆ సిస్టర్ని ఇంటికి అంట పంపు అని చెప్పేసి నేను మాట్లాడిన. కొద్దిగా లెంత్ ఉంటుంది చూడండి, క్లారిటీ వస్తుంది మీకు. సరేనా, ఈ అమ్మాయి పంపు అన్న, మాకు నమ్మకం లేదన్న, వాడు డబ్బులు తీసుకొని ఎంతో మంది ఇట్లా మోసం చేసి జైల్లో పెట్టి పంపించేసినాడు. కేసు పెట్టి కావాలని బలవంతంగా డబ్బులు తీసుకుంటాడు. వాళ్ళకు తనాలన్నా ఇప్పుడు పక్కకు రిలీజ్, లేదంటే మనకు మార్చడన్నా ఇటు చేస్తాడన్నా అని చెప్పాడు. ఓకేనా, సరేలేమ్మా నేను మాట్లాడతానులేమ్మా, ఇబ్బంది లేదని చెప్పేసి నెంబర్ పెట్టింది. నెంబర్ సేవ్ చేసుకున్నా. వీడు ఈ దొంగ నా కొడుకు ఆల్రెడీ ముందుగా నుంచి నా నెంబర్ సేవ్ చేసుకున్నాడు ఈ నా కొడుకు. ఓకేనా, ఆమెని నేను మామూలుగా వీడియో స్టేటస్ పెట్టుకున్నా. సరేనా, ఇట్లా పెట్టుకునే దానికి అది నవ్వే విషయమే కాదు, మామూలుగా స్టేటస్ పెట్టుకున్నా. వాడు నవ్వినాడు. ఓకేనా, నవ్వితే నవ్వేంత కామెడీ ఏముందిరా దీంట్లో, నువ్వు ఎవరు రా అని అడిగినా. ఓకేనా, నా నెంబర్ నువ్వు సేవ్ చేసుకున్నావు కదా, ఎలా వచ్చిందని చెప్పా. రేపు మాట్లాడతాను నేను అని చెప్పా. నాకు అన్ని తెలుసు అని చెప్పా. ఈవిడేం చేసింది పాపం, చెప్పినావిడ అన్నయ్యతో మాట్లాడతాను, అన్నయ్య ద్వారా నేను డబ్బులు కడతాను, క్లియర్ చేసుకుంటాము అని చెప్పేసి చెప్పింది. ఆ అన్నయ్య ద్వారా నీపై నమ్మకం లేదా, అన్నయ్య ద్వారా కడతాము, అన్నయ్యకు గవర్నమెంట్ లా ప్రకారం లాయర్ ఉంది కదా అని చెప్పేసి అడుగుంటే చెప్పింది. ఓకేనా, సరే అని చెప్పి నేను సేవ్ చేసుకున్నా. వాడు నాకంటే ముందు సేవ్ చేసుకున్నాడు. బిడ్డ రేపు మాట్లాడదాం లేడుతో, శనివారం కదా, ఈ రోజు శుక్రవారం, రేపు శనివారం కదా అని చెప్పేసి సైలెంట్ గా ఉన్నా. సైలే ఈడు నన్ను రెచ్చగోగినాడు. కామెంట్లు పెట్టి, అది ఇది నీ ఖాతా ఏంది, అది ఏంది, నువ్వు హెల్ప్ చేస్తావంట, నువ్వు సేవ్ చేస్తావంట, నీ పైన అక్రమాల కేసులు పెడతాను అని మీరు విన్నారు కదా ఫస్ట్ లో రికార్డింగ్. ఇంకా వినిపిస్తా చూడండి, అక్కడ ఏం చెప్పించాడు. ఓకే అన్నాడు కొడుకు.
నువ్వు లొకేషన్ పంపు అన్నాడు. ఒరే నీ ఆఫీస్ లొకేషన్ ఎక్కడ చెప్పరా, నేనే వస్తా అని చెప్పా. నా ఆఫీస్ లొకేషన్ కాదన్నాడు. ఇటు ఆఫీస్ ఉంది, ఇటు ముఖానికి ఏముందో నాకైతే తెలియదు. ఫోటో చూపించావు కదా వాడు. సో ఏమైందంటే, రా నువ్వు వచ్చి పీకుతాను ఏదో చించుతానన్నావు కదా, ఆఫీసు ఓపెన్ లోనే పెడతా బిడ్డ, వచ్చి చూసుకో, ఓకే నేను జిద్దాప్స్లో ఉన్నా వస్తున్నా అని చెప్పా. ఈడు వచ్చేసి నేను రాకముందే ఒక వీడియో రికార్డ్ చేసి వాయిస్ ఇచ్చినాడు. దాంట్లో ఇది గాని అది గాని ఇందగా ఇది బూతులు తిట్టాడు. ఓకే అది కూడా ఎవరి కాడ పెట్టించాడు తెలుసా, ఇదో ఈ కుక్క మొఖమాడు కాడ పెట్టించాడు. ఈడు ఆల్రెడీ ఈ కుక్క మొఖమాడు చూడండి, ఈ కుక్క మొఖమాడు కాడ పెట్టించాడు. ఈ నా కొడుకు ఈడి పేరు వచ్చి కొత్తపేట అజ్మతుల్లా సారీ, ఈడిది కొత్తపేట అజ్మతుల్లా రాయచోటి. ఈడు ఆల్రెడీ బెహరీన్ లో ఈ నా కొడుకు ఆల్రెడీ బెహరీన్ లో జైల్లో పడి పోలీసులు మందమ్ముతా ఉంటే మనమలో మందమ్ముతా ఉంటే ఈ నా కొడుకుని దెంగి పంపించారు. ఓకేనా, జైల్లో వేసి. సో విజిట్ వీసాలు వచ్చింటే మందు అమ్ముతా ఉంటే బీర్లు అది అమ్ముతా ఉంటే దెంగి పంపించారు. తర్వాత ఏమైందంటే వీడు ఇప్పుడు ఖత్తర్కో కోవిడ్కో పోయాడు. ఈడి చేత ఈ నా కొడుకు పెట్టించి పోస్ట్ పెట్టించాడు పబ్లిక్ లో. ఓకే నా పేరు డామినేట్ చేయాలని, నన్ను చేయాలని. అరే జరిగిన విషయం ఏంద్రా కొడక, నువ్వు పెట్టిన పోస్ట్ నా కొడక. వాడు ఏం చేశాడు ఇక్కడ, ఆడ నీకు తెలుసు రా, లేడీస్ని తీసుకొచ్చి వాడు ఏం చేస్తున్నాడో చూడండి, నేర్పిస్తా. ఈ కొత్తపేట అజ్మతుల్లా ఈ నా కొడుకు పాస్పోర్ట్ అడ్రస్ తెలిస్తే నాకు చెప్పండి. ఓకే నేను అట్లయినా ఈ రోజు అయితే రేపైనా పట్టుకుంటా వాడు ఇంటర్ అడ్రస్. ఓకే తర్వాత వచ్చి వాడు ఈడికి వచ్చి ఈ మాదిరి నాకు వీడియో తీసి వాయిస్ ఇచ్చినాడు. వీడియో తీసి నీ సించుతా, నీ ఛాలెంజ్, నీ నిసురుతా, కొమ్ముతా అని. ఒరే వచ్చే నా కొడుకు నువ్వు ఒకడే వస్తావా, 10 మంది తోడుకో వస్తావా, మగోడికి అయితే రావాలా. ఎవడో ముసలోని తీసుకొచ్చి వాడికి ఏమని చెప్పాడు తెలుసు, వాడికి ఏమని చెప్పాడు తెలుసా, ఇతను కిడ్నాప్ చేశాడు మీ మనిషిని, లేపకపోతున్నాడు ఓకేనా, అది చేస్తాడు. నువ్వు కమ్మించి ముసలోడికి తీసుకొచ్చాడు. సరేనా, ఫోన్ తీసుకొచ్చారు. నేనేం చేశాను, దీని యొక్క బాగా బందీలు బాగా చిక్కాడు కొడుకు, నా కొడుకు కెమెరాల్లో. ఓకేనా, కేసు 2 కేసులు దెంగిన. ఓకేనా, ఒకటి పోలీస్ స్టేషన్ కేసు, ఇంకోటి సిఐడి కేసు. నా కొడక నీకుంటా చూడు, నా కొడక పోస్ట్ పెట్టడం ఎంత చెప్పరు ఒక మనిషి గురించి, మంచి చెడు తెలుసుకో కొడక. ఓకే బేసిన నా కొడక. ఇప్పుడు నీకు సినిమా చూడు నా కొడక, నా కొడక సార్ నీకే చూపించు చూడు మళ్ళీ నీ ఫోటో పబ్లిక్ కి. నువ్వేనా పోస్టులు పెట్టేది, నీకేనా వాయిస్ వచ్చేది, మాకు రాదా, మాకు నోర్లు లేవా, మేము చూపిలేము నా కొడక. ఇది ఎంత దొంగ నా కొడుకురా నువ్వు, ఎంతమంది జీవితాలు నాశనం చేసావురా ఇది తీసుకొచ్చే. తర్వాత వచ్చి ఆ క్యాండిడేట్ ఎలా నా పైన ఎలా వీళ్ళు రుద్దుతున్నారో చూడండి, నన్ను ఇరికించాలని. నేను ఎందుకంటే 10 మందికి హెల్ప్ చేస్తా కదా, ఇటు నా కొడుకులకు నచ్చదు, అర్థమైందా, 10 మందికి హెల్ప్ చేస్తా కాబట్టి ఇటు నా కొడుకులకు నచ్చదు. మంచి చెడు చేసి తెలుసుకోరు. నా కొడుకులు నచ్చక ఈ పని నన్ను తొక్కాలని, నన్ను ఇది చేయాలని ఇలా ఆదాయాన్ని. రెడ్డి ప్రసాద్ గాడు నన్ను బూతులు తిట్టాడు చూడండి, బాగుంటుంది కొద్దిగా. ఆ అమ్మాయికి ఎట్ట నేర్పించారు, అమ్మాయికి ఆ సిస్టర్కి ఏం నేర్పించాడో చూడండి. రెడ్డి ప్రసాద్ గాడు ఈడు చెప్పడం నేర్పేయడం వల్ల రెడ్డి ప్రసాద్ గారు నిన్ను కిడ్నాప్ చేశాడు, నిన్ను లేపుకోబోయాడు, నిన్ను పారిపోయినాడు, నిన్ను తీసుకుపోయాడు, నువ్వు చెప్పు, వాడి పైన కేసేస్తాం, వాడిని ఇరికిస్తాం. ఓకే నువ్వు చెప్పాలి, అయితే నిన్ను వదలవు. నా కొడక మొత్తం అమ్మాయి బయటకు వచ్చాక నీ గురించి నీ కథ ఏందో మొత్తం చెప్తుంది ఆవిడే. ఈవిడి పాపం నాకు టచ్ చేయలేదు. ఈ అమ్మాయిని నేను మాట్లాడాలా, నా వెళ్ళిపోయి కోరలే ఈవిడ. వీళ్ళ అక్క అన్న వచ్చిందన్నా, ఈయన్ని చెప్పి మోసపోయినావన్నా, ప్లీజ్ సేవ్ చేసి, వీడి పైన నమ్మకం లేదన్నా, వీడు ఎంతో మందిని వీడి గురించి విన్నామన్నా, ఎంతో మంది తీసుకొచ్చి డబ్బులు గడుచుకొని జైల్లో పెట్టి ఇంటికి పంపించాడన్నా. ఓకే అరబ్బోళ్ళకి అది ఇది మాటలు చెప్పి, ప్లీజ్ అన్నా నీ ద్వారా ఏదన్నా ఉంటే చెప్పు అని చెప్పాడు. నేను నార్మల్ సేవ్ చేసుకుని ఈడు ఊరికే గెలుక్కొని వాళ్ళు చెప్పారు, ఇట అన్న ద్వారా మీకు క్లియర్ చేస్తాము, మాకు నమ్మకం అని చెప్పేసాక చెప్పారు. ఓకే బాగానే ఉంది కదా, సేవ్ చేసుకుని వీడు ఊరికే నన్ను గెలుక్కొని వాడేం చేస్తాడు, ఈడేం చేస్తాడు, ఇది చేస్తాడు, అది చేస్తాడు అని పెద్ద రెచ్చిపోయినాడు. కొడక ఇప్పుడు చిక్కావు, బందీ అయిపోయినావు. చూడు ఈడు అమ్మాయికి అమ్మాయికి ఎట్లా నేర్పించాడు, ఎంత దొంగనాడు, ఎంత టార్చర్. పాపం కొడితే అమ్మాయికి పండు గిండు రక్తం వచ్చాడుగా, అన్ని చేసి ఎంత ఇబ్బంది పెట్టాడు. అమ్మాయికి చెప్పండి నార్పడం చూడు. రెడ్డి ప్రసాద్ గాడు వాడు నిన్ను లేపుకోమయ్యాడని చెప్పొచ్చు. చూడండి నా పైన నా కొడుకులు కుట్రలో నేను పడను, నా కొడుకులు ఎవరో లేరు. మీకు ఫోన్ చేస్తుంటే మీరు ఎత్తట్లేదు. ఆడు రెడ్డి ప్రసాద్ గారు ఎవడో ఫోన్ చేసి పిచ్చి పూతులు తిట్టేశాడు. ఆడి మీద కేసెట్టగా వాడు నన్ను గెలికాడు. ఓకే వాడికైనా మాటలు వచ్చేది. ఒరే మొత్తం నేను యాస భాషలు అన్ని ప్రతి ఒక్క జిల్లా, మా తెలంగాణ మాసు, ఆంధ్ర మాసు, కడప జిల్లా, ఇంకా ఊర కేక అన్ని భాషలు నేర్చుకున్నా. నేను కూడా రా ఈ ఫ్రెండ్స్ తో మాట్లాడి ఇక్కడ మాట్లాడి ప్రతి ఒక్క దేశంతో నాకు ఫ్రెండ్స్ ఉండి ఆ ప్రాంతం భాష కుల మత ప్రాంతం లేక నేను కూడా అన్ని భాషలు మాట్లాడుకున్నా. మంచి ఉంది చెడు ఉంది నా కొడుక, నా కాడు కూడా నీకే కదా భాష వచ్చేది. ఆమెని వాడు నన్ను రెచ్చగోకినాడు, మొదలు పెట్టాడు డూమ్ డోమ్ అని నేను బేసేసిన. అది చెప్తుంది. వాడిని పచ్చి బూతులు తిట్టాడు. ఇన్ని వీడు తట్టుకోలేక కిడ్నాప్ చేసాడు, అజ్జేపు వీడి పైన కేసు పెట్టాలని ఇరికియాలని చెప్పేసి ఆ సిస్టర్ చెప్తుంది. చూడండి
దానికి నా మీద కేసు పెట్టడానికి ఆ బాబాగాడు కూడా ఆ బాబాగాడికి చెప్పేశారు. ఆ బాబాగాడు ఈడు కలిసి కేసులు పెట్టడానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు నన్ను అయితే ఆ రెడ్డి ప్రసాద్ గారు నాకు తెలుసు, ఆడే కిడ్నాప్ చేశాడు, నన్ను ఇవన్నీ కాపాడాడు. అలా చెప్పమని ఫీడ్ చేశారు. ఆ నెంబర్ ఆడి ఫోటో, ఆ రెడ్డి ప్రసాద్ గారి నెంబర్ ఫీడ్ చేశారు. ఆ నెంబర్ ఆడి ఫోటో స్క్రీన్ షాట్ తీసి ఇచ్చారు. నేనేం చెప్పను, మీరేమో ఫోన్ ఎత్తట్లేదు, నేనేం చెప్పను. సరేనా? మరి అది ఆ రెడ్డి ప్రసాద్ గారి మీద ఎట్టేయమన్నాడు, వదిన మీదనే. వదిన ఎస్కేప్ అయ్యమంది. ఆ రెడ్డి ప్రసాద్ కూడా ఆడే కిడ్నాప్ చేశాడు అని చెప్పమంటున్నారు. నేనైతే ఫోన్ ఎత్తట్లేదు, నేనేం చెప్పను. మరి నాకు సమాధానం ఏం చెప్పాలో తెలియట్లేదు. నేను ఎక్కడే చెప్తాను. చూశారు కదా ఈ నా కొడుకు నా పైన ఏం చేశారో, నేను పడన్న నా కొడుకులు ఏం ప్లాన్ చేస్తున్నారో, నేను పడన్న నా కొడుకులు బహ్రెయిన్ లో ఏం గిట్టన్న నా కొడుకులు, నేను ఏందో ఇదేం అర్థం కాల. నేనేమన్నా మీకేమన్నా ఇచ్చేస్తాను రా, ఒరే మనిషిని కాపాడుతున్నారా? దేశంగా దేశంలో ఒక ఆడబిడ్డ మీకు నమ్మి మిమ్మల్ని మీలాంటి నా కొడుకులు నమ్మి వస్తే మీరు వాళ్ళని లోపల పెట్టి తిండి తిప్పలేకన్నా కొట్టి హరాస్మెంట్ చేస్తా ఉంటే నా శక్తి అయిన వల్ల నేను కాపాడుతున్నారా? మీకు డబ్బులు కావాలా? నేను మాట్లాడి మీది మీ ఖర్చు అయింది పెట్టిస్తున్నా, ఇప్పిస్తున్నా. అర్థమైందా? ఓకే, లా ప్రకారం వాళ్ళకి ఏం చేయాలో హెల్ప్ చేస్తున్నా, అంతేగాని నేనేమి తీసుకొచ్చి దెంకొచ్చి నేను ఇచ్చేసి ఏం చేయలేదురా. ఈ నా కొడుకు ఎంత ప్లాన్ చేసాడు చూడు నా పైన. ఈ నా కొడుకులు గిట్టని నా కొడుకులు అంటే పడని నా కొడుకులు ఏం ప్లాన్ చేసాడు చూడు. నువ్వు వాడి పేరు చెప్పాలా, వాడిని ఇరికియాలా, నువ్వు ఇది చెప్పాడు. ఒరే నీలాంటి నా కొడుకుల్ని ఈ 12 సంవత్సరాల్లో బొచ్చుడు మంది చూసా. ఒరే నా కొడుక రే, నిన్నే నీలాంటి నా కొడుకుల్ని ఎంత మందిని చూశాను రా. నీకేనా నోరు ఉండేదే? మాకు రాదురా నా కొడక, మాకు రాదు పెట్టేదే, మాకు రాదా కొడక? అవురా? ఇప్పుడు దెంగినా నీ పైన కేసులు నా కొడుక లీగల్ గా చూసుకున్నాం. ఓకేనా? నన్ను ఇరిగియాలని పెట్టాలని ఇంట్లో పెట్టి ఒక ఆడదాన్ని నువ్వు నీ మనిషి ఎంత కొడతారు రామని, ఎంత కొడుతున్నారా? ఈ బుద్ధి కాబట్టి 10 రోజులకైనా బయటపడతాను నా కొడుక. నిజాలు అబద్ధాలు నిజాలు. నువ్వు పెద్ద హీరో అనుకోని నా గురించి పోస్ట్ పెడతావా? నువ్వు చించేవాడు పెట్టేవాడు అయితే నువ్వు ఒకడవన్నా వచ్చావు, లేదు నేను 4 నేసుకోవచ్చా అని చెప్తావు. ఓకేనా? ముసలోడికి అబద్ధాలు చెప్పి కమ్మించి ఇతను కిడ్నాప్ చేశాడు, ఇతను లేపుకోబోయాడు, ఇది చేస్తాడని చెప్పి వేసుకొచ్చా చూడు, డబ్బులు ఇచ్చేవాడికి కమిషన్ ఇచ్చా. నా కొడక నీలాంటి నా కూడా ఎంతమంది చూసినా ఒరే నాకు ఇదే పని. రోజు కోర్టులకు పోతా, జైలు చుట్టూ తిరుగుతాం, ఏ పనిరా మాకు. కొత్త కాదురా నాకు ఎన్ని జైలుకు పోవడం, రావడం, కోర్టు తిరగడం, ఇలాంటి కేసులు, ఎంతో మందిని లోపల నుంచి బయటికి తీసుకురావడం. ఓకేనా? నా లైసెన్స్ నుంచి లోపల నుంచి బయటికి తీసుకురావడం, వాళ్ళని కాపాడడం, జైల్లో ఉంటే వాళ్ళకి విజాలు కొట్టడం, ఇవన్నీ నాకు కొత్త కాదు నా కొడక. ఎన్ని ఏళ్ళు చూసి ఈ జైల్లో పోవడాలు, కోర్టుకు పోవడం నాకు కొత్త కాదు నా కొడక. నీలాంటి నా కొడుకు ఎంత దొక్కాలనుకున్నా ఈ రెడ్డి ప్రసాద్ ఇంటికి కూడా బెక్కలేరు. అర్థమైందా? బై చూసుకో మరి. ఓకేనా కొడక?